హౌ టు పాస్ ఫండెడ్ అకౌంట్. సో ఫండెడ్ అకౌంట్తో ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా పాస్ కావాలి అండ్ ఎలా ప్రాఫిట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు సింపుల్గా 4 అవర్స్ టైం ఫ్రేమ్ పెట్టండి. 4 అవర్స్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. లిక్విడిటీ స్వీప్ కోసం వెయిట్ చేయండి. ఈ విధంగా కిందికి వచ్చింది, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ తీసుకుంది. సో ఇక్కడ ఎవరైతే సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరి స్టాప్ లాస్ ఇక్కడ ఉన్నాయి. సెల్లర్స్ స్టాప్ లాస్ హిట్ చేసి ఇమ్మీడియట్ గా ఫాల్ అయిపోతుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పిన్ పాయింట్ ఎంట్రీ కోసం చూడాలి. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ తీసుకుంది, ఇమ్మీడియట్ గా రిజెక్ట్ అయింది. మనం లోయర్ టైం ఫ్రేమ్ కి వెళ్ళి పిన్ బార్ క్యాండిల్ గానీ, డోజీ క్యాండిల్ గానీ ఇలాంటి క్యాండిల్స్ కనిపించిన తర్వాత క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంట్రీ ఇక్కడ అనుకుందాం. స్టాప్ లాస్ వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ కి హై పైన పెట్టండి. టార్గెట్ వచ్చేసి 1:3 పెట్టండి. దట్స్ ఇట్, సింపుల్ స్ట్రాటజీ. ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ నేర్చుకుంటున్నారో అండ్ ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకొని ట్రేడింగ్ చేయడానికి క్యాపిటల్ ఉండదో వాళ్ళకి ఈ ఫండెడ్ అకౌంట్స్ చాలా యూజ్ అవుతాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండెడ్ అకౌంట్ వచ్చేసి మయాంక్ రాజ్ సార్ ఫండెడ్ రూమ్. ఒకవేళ ఈ ఫండెడ్ రూమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియో ఫండెడ్ రూమ్ గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.